మీ పేరండి? నా పేరు నాని అంటారండి. నాని అంటారు. ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ అండి. బిజినెస్ చేస్తుంటారు. మరి ఎట్లుందండి ఇప్పుడు వ్యాపారం ఎలా కొనసాగుతున్నాయి వ్యాపారాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఇక్కడ తర్వాత? చేయట్లేదు కానండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో అందరూ ఓట్లేసారండి. అడ్మినిస్ట్రేషన్ వెళ్తే బాగుంటుందని నమ్మకం ఉంది. ఒక 6 months అవుతుంది. ఇంకొక సంవత్సరం కాలం వేచి చూస్తే మార్పు వస్తుందని చూస్తున్నాం. మార్పు తప్పనిసరిగా కనిపిస్తుంది. వీళ్ళు చేసే అయితే వాగ్దానాలు ఉన్నాయో ఒక్కొక్కటి వీళ్ళు అమలు చేసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని అన్నీ చూసుకుని అసలు ఏ శాఖలో కూడా ఎక్కడ ఏమీ లేకుండా మొత్తం శూన్యం చేసి అప్పుల పాలు చేశారు గత ప్రభుత్వం. అవన్నీ చూసుకుని వాళ్ళు దాన్ని ముందుకు ఎలాగెళ్ళాలని ముందుకు వెళ్తానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కోటా బియ్యం ఉన్నాయి చూసారా, రీసెంట్గా దంపుడు బియ్యం అనేసి అన్నారు. ఆ షిప్ని పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు. అసలు తప్పు జరిగేదే ఇక్కడ లోకల్లో జరుగుతుంది. ఆ తప్పుని సరిదిద్దకుండా వీళ్ళు పైకి వెళ్ళి షిప్పులను పట్టుకుంటున్నారు, అది ఇది అనేసి వైసీపీ నేతలు మాట్లాడటం జరుగుతుంది కదా. దానికి మూలం ఏంటన్నది చూస్తున్నారు. అన్ని టన్నుల బియ్యం అక్కడ దొరికింది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి కలెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది అది లబ్ధిదారుడికి అందుతుందా లేదా, లబ్ధిదారుడే వెంటనే అమ్మేస్తున్నాడా, లేకపోతే రేషన్ డీలర్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయా, అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చేసి దాని మీద ఒక అవగాహనకు వచ్చి అలా జరుగుతుంటే ఈ రేషన్ అన్న తీసేసి రేషన్ బదులు నగదు కూడా ఇద్దామని ఒక తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. అంటే ఎక్కువ శాతం దీంట్లో ఎక్కువ కూటమి సభ్యులే ఉన్నారు దీని వెనక అనేసి మాట్లాడుతున్నారు, మాటలు వస్తున్నాయి. వైసీపీ వాళ్ళు అన్నీ లేనిది మాట్లాడటం వాళ్ళకి అలవాటు. అన్నీ అబద్ధాలు ఆడతారు, వాళ్ళకి అదే పని. ఇప్పుడు ఇంకా దీని మీదే బుదర జల్లాలి కదా, ఇంకా అదే ప్రయత్నం మీద ఉన్నారు వాళ్ళంతా. అంటే సినిమాలో చేసినట్టు గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు, సీజ్ ద షిప్ అనేసి మాట్లాడటం జరిగింది కదా. అవి ఏమీ లేదు, అన్ని ప్రూఫ్తో సహా బయటకు వస్తాయి. ఏళ్ళు పక్కా ప్రూఫ్ ఉంటేనే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతారు, ఆయన మాట్లాడతారు. ఆధారం లేకుండా ఏది మాట్లాడరు. 30,000 మిస్సింగ్ కేసుల గురించి కూడా ఆయన ఆధారాలతో చూపిస్తాడు. ఆధారాలు ఉన్నాయి దానికి, మొత్తం సెంట్రల్తో సహా సెంట్రల్కి అన్నీ ఆయన వివరించారు. మొన్న కూడా దానికి అందుకే వెళ్ళారు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? 6 గ్యారెంటీలో ఎన్ని అమలు చేయగలిగారు? 6 గ్యారెంటీలు కూడా గత ప్రభుత్వం ప్రకటించినప్పుడు కూడా, నవరత్నాలు ప్రకటించినప్పుడు కూడా ఒకేసారి ఇంప్లిమెంట్ చేయలేదు. సంవత్సరంన్నర పట్టింది. అవి మాట్లాడేవాళ్ళు మాట్లాడితే అమ్మఒడి ఎట్లేదు అంటారు. తల్లి దీవుని కూడా జనవరి నుంచి చేస్తానని ఆల్రెడీ ప్రకటించారు. 45 సంవత్సరాలు దాటిన మైనారిటీలందరికీ కూడా పెన్షన్ ఇస్తాను, 15,000 ఎంత ఫంక్షన్ ఇస్తాను, 5,000 సంథింగ్ అది గుర్తులేదు. అది కూడా వాళ్ళు మొత్తం ఒక ఈ బడ్జెట్ అంతా చూసుకుని అన్నీ ప్రకటిస్తారు. ఉచిత బస్సు అనేది ప్రవేశపెడితే ఉపయోగకరమేనంటారా? అది పక్క రాష్ట్రాల్లో ప్రకటించారు, మన కర్ణాటకని తెలంగాణలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఆల్రెడీ ఆర్టీసీ నష్టంలో ఉన్నది. దాన్ని ఏ విధంగా మొత్తం తీసేయకుండా ఉచితం కాకుండా ఎంతవరకు మనం చేస్తే పాసిబిలిటీ ఉంటుంది, మనం ఏ విధంగా చేద్దామని చెప్పి ఆచితూచి వాళ్ళకిలాగా మళ్ళీ తీసేద్దాం, ఇది ఎత్తేసాం అనకుండా చేద్దాం అని చెప్పి ఆలోచించి అది కూడా ఈ జనవరి తర్వాత అది కూడా అమలు చేస్తారు. అన్నీ